అని వాళ్ళు చెప్పారని కూడా పర్సనల్‌గా వాళ్ళు ఎళ్లి ఈ ఓటింగ్ చేసేవాళ్ళను, ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు గానీ, ఎవరైనా చిన్నవాళ్ళు ఆయన గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఏంటైతదంటే, ఆర్గ్యుమెంట్ చేసేవాడు, అరిచేవాడు. అది పనికొచ్చే ఆర్గ్యుమెంట్ అయినా, పనికిరాని ఆర్గ్యుమెంట్ అయినా, ఏదైనా వాడు అరిచేవాడే విన్నర్ అవ్వాలి, అరిచేవాడే ఉండాలి అన్నట్టుగానే ఉంది షో మన బయట. జెన్యూన్‌గా మనము రియాలిటీ షోలో రియల్ మ్యాన్ ఎలా ఉండాలి, ఎలా సర్వే అవ్వాలి, టైమ్ టు టైమ్ మనం ఎలా ఉండాలి అని ఆయన అలాగే అదే థాట్స్‌లోనే ఉన్నాడు. వేరే వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనది గాని జోన్‌లోకెళ్ళి వాళ్ళ చుట్టూ తిప్పుకునేలా గేము. పెద్ద పాయింట్ ఉండదక్కడ. కానీ అది స్ట్రాటజీ కదా. అది తెలీదు అన్నకు. రియాలిటీ షోలో రియల్‌గా ఉండాలి. స్ట్రాటజీ తెలియదు, తెలీదు. జెన్యూన్గా ఉంటారు. జెన్యూన్‌గా ఉండాలి. ఇది ఆయన కాన్సెప్టు. వీళ్ళు ఏంటంటే ముందు సీజన్స్ చూశారు. ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఎలా స్ట్రాటజీలేశారు, ఎత్తులు, పై ఎత్తులు, గేమ్ వాళ్ళ వైపుకి ఎలా తిప్పుకోవాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్‌గా ఎళ్లారు. అన్న ఏంటంటే మనం రియాలిటీ షోలోని రియల్‌గానే ఉండాలి. ప్రజలు ఎంతవరకు ఆదరించారో అంతవరకు మనం ఉందామండి. మనం ఫేక్‌గా ఉండి ఆ గెలుపు సాధించాలి అనే కాన్సెప్ట్‌తోనైతే ఎళ్ళలేడు. ఆయనకి ఈ మధ్య కాలంలో కూడా కొంచెం మూవీస్ కూడా తగ్గావు. సెకండ్ విన్నింగ్ అనుకోవాలి మనం. సెకండ్ విన్నింగు మేము కూడా అడిగాము. ఫస్టు ఇలా ఎళ్ళండి. మేము ఫ్రెండ్స్ కదా! అడిగాను నేను. అన్న ఎళ్ళన్న ఆఫర్ వచ్చింది. ఫస్ట్ చెప్పారు ఆఫర్ వచ్చినప్పుడు, అంటే ఆలోచిస్తున్నారు ఆయన వెళ్దామా వద్దా. వెళ్దామా వద్దా వీళ్ళు కొన్ని సీజన్ చూశాడు ఆయన కూడా. ఇలా గేమ్ అంటే ఇలా ఉంటుంది, మనది కానీ దాంట్లోకి వెళ్ళి మనం అరవాలి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి, ఎలా మనము ఇది చేస్తాము, రియాలిటీ షో అంటే రియల్గానే ఉండాలి, అరిస్తేనే షో ఇలా కొన్ని ఉంటాయంటే లేదు, మీరు రియల్గానే ఉండండి, మీకు ఎలా అనిపిస్తే అలాగే ఉండండి, మీరు ఏది ఫేక్గా చేయొద్దండి, ఫేక్గా ఉండొద్దండి. రియాలిటీ షో అనేది ఒక మంచి షో. అది బిగ్ బాస్ షో అంటే నార్మల్గా ఎవరికీ రాదు, కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఇది నీకు సెకండ్ విన్నింగ్ అనుకొని నువ్వు ఎలాగన్నా ఉండు. ఒక వారం ఉంటావా, 2 వారాలు ఉంటావా, 10 వారాలు ఉంటావా, విన్నర్ అవుతావా, నీ గేమ్ లాగా నువ్వు ఆడు, నీకు ఏది అనిపిస్తే అది చెప్పు. ఓకే. ఆయన కూడా అదే డిస్కషన్ చేస్తాడు. ఇది అవుతుందా మనతోన, మనం జెన్యున్గా పోతాము, ఈ జెన్యునిటీ ఎంతవరకు ప్లస్ అవుతుంది నాకు. ఓకే, అది ఆలోచించారు. నేను జెన్యున్గానే ఉంటాను, అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా, అసలు నేను ఆడగలనా, స్ట్రాటజీలు, ఈ అరుపులు, ఈ గోల్ అంతా నేను భరించగలనా లేదని ముందు చాలా క్యాలిక్యులేట్ చేసి మీతో డిస్కస్ చేశారు అయితే అంతా. డిస్కషన్ చేస్తే అదేమీ లేదు. రియల్గా ఇష్టపడే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. మంచి ఎప్పుడు చెడు ఉందంటే మంచి కూడా అంతే ఉంది. ఇప్పుడు చెడుకి కొంత వర్గం ఉంటే మంచి వర్గం కూడా చాలా మంది ఉంటుంది. నేను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు వచ్చింది సెకండ్ విన్నింగ్, ఇది మంచి ఆఫరు, ఇదే ఉపయోగించుకోవాలి మనము అన్నట్టుగా మోటివేషన్ చేశాము. మరి ఇంట్లో మదర్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర డిస్కషన్ చేశాడు, మదర్ దగ్గర డిస్కషన్, ఇంట్లో అడిగాడు. అడిగితే ఏం కాదు నాన్న, వెళ్ళండి, మనము ఒక ఎంటర్టైనర్, ఒక మూవీలో మీరు ఫస్ట్ నుంచి ఉన్నావు, నీకు ఇది తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ షోలోన నీకు సెకండ్ విన్నింగ్, కొన్ని కోట్ల మందికి ఎదురు చూస్తున్నారు ఆపర్చునిటీ గురించి, వాళ్ళకి రాలేదు, నీకు వచ్చింది, మీరు వెళ్ళి చక్కగా ఆడి నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, నేను ఎలా నేను పెంచానో అలాగే నువ్వు, వేది ఫేక్గా చేయకు, నీకు మంచి అనిపిస్తే ఒక్క ముక్క అయినా అదే చెప్పు, కల్పించి దానికి 2 యాడ్ చేసి చెప్పొద్దు, అదే చెప్పి పంపించారు. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, క్లాస్మేట్సా, గ్లాస్మేట్సా, ఆయన నైట్ పార్టీస్కి వస్తారన్నారు, ఆ ఫ్రెండా, ఏ ఫ్రెండ్ మీరు అసలు? కాదు, కాఫీ షాప్, చాయ్, కాఫీ కవర్ చేస్తున్నారా? లే నైట్ అంటే పెద్దగా అది పార్టీ కాదు, చిన్న అంతే. ఇంకా హౌస్లో ఆయన్ని స్మోకింగ్ సాక్రిఫైస్ చేయమంటే చేయనని చెప్పారు. ఇప్పుడు సంజన గారి ఎలిమినేషన్ అప్పుడు ఎవ్రీ కంటెస్టెంట్ మ్యాక్సిమం వాళ్ళకి చెప్తూ ఉంటారు కొంచెం తగ్గించండి. సో మరి అది ఎక్కువగానే ఉంది ఆయనకి. లేదు, ఫస్ట్లో కొంచెం ఉండే, ఈ మూవీస్ కొంచెం ఆఫర్స్ తగ్గాక కొంచెం టెన్షన్స్ వల్ల, నేను ఇన్ని మంచి మూవీస్ చేశాను, సడన్గా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి, ప్రెషర్ అనేది కొంచెం అది అలా ఒకటి అలా కొంచెం పెరిగింది. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? మాది 18 సంవత్సరాలు. ఏంటి అసలు ఫ్రెండ్షిప్, ఆయన ఎలా ఉంటారు, మీ బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటాడు. ఈ షోలో కన్నా రియల్గా ఆయన ఈ మంచితనం అంటే అది ఎవడు చూడలేము మనం. ఈ మనం ఇప్పుడుండే సిచ్యువేషన్, ఇప్పుడుండే జనరేషన్స్లో కూడా
ప్రజెంట్ నాకు కూడా ఫ్రెండ్గా ఎలా చెప్తుంటాడంటే, అరే ఇలా ఉండాలిరా, ఇలా ఉండకూడదురా, ఇది ఉన్నప్పుడు ఇలా ఉండాలి, మనకి ఇది ఉంటుంది ఉండదు రేపు రోజు, దీనికి బానిస అవ్వద్దు, ఇది నేను అనుభవిస్తున్నా, ఇలా ఉండండి, ఇలా సర్వే అవ్వండి, ముందు ఫ్యూచర్ ఉంది, ఇలా ఇవన్నీ చెప్తుంటాడు. షోలో కూడా మంచి మంచి వాక్యాలు చెప్తాడు ఆయన. ఆయన సన్నిహితంగా ఎవరైతే ఉంటారో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని కొన్ని మంచివి కూడా చెప్తారు. అది ఎంతవరకు టెలికాస్ట్ అవుతుంది అనేది ఆయన చేతిలో లేదు. ఇప్పుడు ఒక 12, 14 మంది 15 మంది ఉన్న షోలోన ఆయన చెప్పిన 4 ముక్కలు మంచి మాటలు రావు కదా. ఎంతమంది మీరు గ్యాంగ్ ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? ఒక 4-5 మెంబర్స్. 4-5. ఎక్కువగా క్లోజ్గా ఇద్దరమే ఉంటాం. మీ ఇద్దరా? ఓకే. నార్మల్గా వీళ్ళు యాడ్ అవుతుంటారు. సుమన్ శెట్టి గారి గురించి ఇప్పుడు వరకు తెలియని పర్సనల్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి, కామెడీగా మీరు మీ లైఫ్లో చేసింది. కామెడీకి ఏం లేదు కానీ ఒక ఎవరైనా మంచి అమ్మాయి అంటే నేను అడుగుతుంటాను, అన్న ఎలాగుంది అలా అంటే, అదే ఆయన ఓన్ ఒక మూవీలో అప్సరస అనే డైలాగ్ ఉంటుంది, అరే వదినరా అక్కడ పోకరా కళ్ళట్టు పోయి అప్సరస నాదిరా అంటాడు. అన్న వదిన ఉంది కదన్న, మేము సింగిల్ కదా అంటే, అయినా కూడా లేదురా అని ఫన్ బాగా చేస్తాడు. ఒక పోతారు కదా మనకి అట్రాక్షన్ అనిపిస్తుంటుంది. అన్న ఎలా అంటే చెప్తాడు ఫన్నీగా. మూవీలో డైలాగ్స్ కూడా నార్మల్గా చాలా వాడతాడు ఆయన. ఫన్ చేయడం కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆ షోలో ఎంతవరకు బయటకు రావట్లేదు అనేది నాకు అదొక్కటి మైనస్. మధ్యలో ఆయన చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఆఫర్స్ కూడా రాలేదు కదా. సో అప్పుడు ఏంటి అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఫైనాన్షియల్గా అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఆయన స్టేటస్ ఏంటి? ఫస్ట్ ఉన్నంత లేదు చెప్పాలంటే. ఇప్పుడు 1 లక్ష మనము ఒక నెలకు ఒక 10 రోజులకి 5 రోజులకి వేసుకో 1 లక్ష 2 లక్షలు సంపాదించే వాళ్ళము డౌన్ టు ఒక 10-20 వేలు సంపాదిస్తుంటే ఎలా ఉంటుంది? అరే ఏంట్రా ఇలా జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అదొకటి ఒక మూవీలో నా కృష్ణ భగవాన్ సారు అది కొంచెం వైరల్ అయింది. అదే ఒక క్యారెక్టర్ చేస్తుంటే కొన్ని డైలాగ్స్ మర్చిపోయి చెప్పకపో అక్కడి నుంచి కొంచెము ఓకే కొద్దిగా అదే మైనస్ అన్నను చెప్పాలంటే. అక్కడితో కొంచెం ఫస్ట్ ఉన్నంత ఈ కొత్త వాళ్ళు రావడం అనొచ్చో మరి ఎలాగో ఆయనకి ఆ టైం కొంచెం అయితే డౌన్ అయిపోయింది. అప్పుడు కొంచెం కుంగిపోయాడు చెప్పాలంటే. ఆ మనిషి వెయిట్ పెరగడం కానీ ఇలాగ బాగా స్ట్రగుల్ అయిపోయాడు. ఏంటి ఇలా అయిపోయింది, ఇప్పుడు నా పిల్లలు, వైఫ్, ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఇలా నేను ఈ కుటుంబాన్ని ఎలా లీడ్ చేయాలి, నేను సంపాదిస్తేనే వీళ్ళందరూ నేను చూసుకోవాలి అని డిప్రెషన్లోకైతే చాలా వెళ్ళాడు. మరి అప్పుడు ఎలా లీడ్ చేశారు ఆ సిచ్యువేషన్లో? అది ఓవర్కమ్, ఇది ఆయన మోటివేషన్ చేసుకుంటాడు. ఇప్పుడు మేము కూర్చున్నాం అనుకో, డిస్కషన్ చేస్తాడు ఫస్ట్. కొంచెం ఆ స్ట్రెస్ అయితే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎలా ముందుకెళ్ళారు? అప్పుడు సినిమాలు కూడా లేవు, ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లేదు, మరి అంత పూర లేదు, ఉంది ఉన్న దాంట్లోనే దాస్తూ దాన్ని ఆయన ఫస్ట్ నుంచి తెలివిగలగానే ఆలోచిస్తారు. ఇల్లు కట్టుకున్నారు కదా, ఇల్లు కట్టుకున్నారు, ఉన్న దాంట్లో సర్వే కావడానికి ఉంటుంది. దీన్ని ఇలాగే ఇప్పుడు మనకు ఆపర్చునిటీ రావాలి. సపరేట్ రూమ్ ఉంటుందంట. ఉంది, ఆఫీస్ ఒక రూమ్